రాధను చంపడానికి కొంతమంది రౌడీలు వస్తారు. దాంతో అక్కడ ఉన్న కృష్ణ అది గమనించి రాధని చంపేలోపే అక్కడికి కృష్ణ వచ్చి వాళ్ళని అడ్డుకొని కత్తిని గట్టిగా విసిరేస్తాడు. దాంతో అక్కడ ఉన్న రౌడీలు అయితే కృష్ణని చుట్టుముడతారు. చుట్టుముట్టి రాధని చంపడానికి వాళ్ళైతే ప్లాన్ చేస్తారు. దాంతో అక్కడ ఉన్న కృష్ణ అయితే రేయ్ అని చెప్పి రాధని తన పక్కకు లాక్కొని ఇలా అంటూ ఉంటాడు. రే, రాధని తాకాలి అంటే ముందు ఈ కృష్ణని దాటి వెళ్ళండిరా, ఆ తర్వాతే రాధని తాకగలరు అని చెప్పి అక్కడ ఉన్న కృష్ణ రౌడీలతో అంటాడు. ఆ మాట విని అక్కడ ఉన్న రాధ అయితే ఒక్కసారిగా కృష్ణ వైపు చూస్తూ ఉండిపోతుంది. ఇక రాధ అయితే అలా కృష్ణ వైపు చూస్తూ ఉండిపోవటంతో కృష్ణ రాధని దగ్గరకు తీసుకొని ఏం కాదు, నువ్వు ఎవరికి భయపడకు, నిన్ను దాటాలి అంటే ముందు నన్ను దాటాలి అని చెప్పి అక్కడ ఉన్న కృష్ణ అయితే రాధని క్షేమంగా తన ఇంట్లోనికి పంపించేస్తాడు. ఇక ఇంటికి వెళ్ళి అక్కడ బాక్సింగ్ చేస్తూ ఉంటే ఇంతలో అక్కడికి తన మరదలు ప్రియ వచ్చి, ఏంటి బావా, నీకు నాకన్నా ఆ రాధే ఎక్కువైపోయిందా? ఆ రాధ అంటేనే నీకు ఎక్కువ కదా, చెప్పు బావా, నీకు నేనంటే ఎక్కువ రాధ అంటే ఎక్కువ అని చెప్పి ప్రియ గుచ్చి గుచ్చి పదే పదే ఆ కృష్ణని రాధ గురించి అడుగుతూ ఉంటుంది. దాంతో కృష్ణ అయితే అలా మౌనంగా ఉండిపోతాడు. మౌనంగా ఉండి రాధ గురించే ఆలోచిస్తూ ఉంటాడు. రాధ చాలా మంచి మనసు ఉన్న అమ్మాయి అని చెప్పి తన మనసులో అనుకుంటాడు. చెప్పి బావా, నిన్నే అడిగేది, నీకు నేనంటే ఎక్కువ రాధ అంటే ఎక్కువ, నువ్వు రాధకే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది అని చెప్పి అక్కడ ఉన్న ఆ కృష్ణ ప్రియ అయితే కృష్ణతో అడుగుతూ ఉంటుంది. దాంతో కృష్ణ ఏం సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోతాడు.